అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే విషయాలు కొంతమందికైనా షేర్ అవుతాయి. నేను కూడా ఇంకా మంచి కంటెంట్ మీ ముందు పెట్టాలనే ఉత్సాహంతో పనిచేస్తాను. మేడం వంగలపూడి అనిత మేడం గారు అసెంబ్లీలో ప్రజా సమస్యలేమీ లేనట్టుగా ఉన్నాయి. యూట్యూబ్లో వీడియోలు పెట్టే వాళ్ళని, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టే వాళ్ళని, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని దాని మీద ఒక సబ్ కమిటీ కూడా గతంలో వేయడం జరిగింది. ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, తప్పుడు ఫేక్ ప్రచారం చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. అయితే విజయ్ కేసరి ఆంధ్ర బ్రాడ్కాస్టర్ అని ఒక యూట్యూబర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. పక్కా అతను ఏది మాట్లాడినా సరే ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానీ ప్రభుత్వం మీద ఏది చేసినా సరే అతను పక్కా ఆధారాలు, పక్కా ఎవిడెన్స్తో ఏ వీడియో అయినా ఉంటుంది. అబద్ధం కానీ, ఫేక్ ప్రచారం కానీ ఏది కూడా ఎంటర్టైన్మెంట్కి కానీ చేయడు ఆ అబ్బాయి. అయితే ఆ అబ్బాయి గురించి మేడం వంగలపూడి అనిత మేడం గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అదేంటంటే యూట్యూబ్లో ఒకడు ఉంటాడు అధ్యక్ష, వాడు విజయ్ కేసర్ రెడ్డి. వాడు డబ్బులు సంపాదించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటూ ఆ రెడ్డిని తీసేసి విజయ్ కేసరి ఆంధ్ర బ్రాడ్కాస్టర్ అని ఒక హ్యాండిల్ రన్ చేస్తూ ఉన్నారు. అలాగే మేడం గారు ఇంకో 2-3 పేర్లు చెప్పడం, ఒక చౌదరి అనే పేరు చెప్పి ఆ చౌదరి కూడా తీసేసి వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారని చెప్పేసి మేడం గారు చెప్తూ ఉన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రుల పేరు పెట్టే ఇంకో పేరుంటే స్కూల్లోనో లేకపోతే కాలేజీలోనో ఆటోమేటిక్గా నిక్ నేమ్ కానివ్వండి, వీళ్ళకి నచ్చకపోతే ఆ పేరు అనేది మార్చుకుంటూ ఉంటారు. ఇక్కడ పేరుకి ముందు రెడ్డి ఉండాలి, లేకపోతే ఇంకో పేరు ఉండాలి అనేది మన సమాజంలో ఎక్కడా కూడా లేనటువంటి అంశాన్ని మేడం గారు అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే ఇక్కడ పేరు ముందు వెనక అనేది ఏం కాదు, కానీ సోషల్ మీడియాలో వీళ్ళు సబ్ కమిటీ వేయటం జరిగింది. అయితే ఏదో ఒక విధంగా ఈ విజయ్ కేసరి అనే అబ్బాయి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. పక్కా ఎవిడెన్స్తో అన్ని ఆధారాలతో ఏ వీడియో చేసినా సరే అది ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఏదో ఒక విధంగా మరి అబ్బాయిని కంట్రోల్ చేయాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మరి మేడం అనుకొని ఉన్నారు. ఆ విధంగా స్పీకర్ గారికి విన్నవించడం జరిగింది. స్పీకర్ గారు కూడా దాన్ని మరి దీని మీద చర్యలు ఏమీ లేవని చెప్పేసి ఆయన కూడా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే తప్పు చేసి ఉంటే వైసీపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ, జనసేన వాళ్ళ అని తారతమ్యాలు చూడకుండా ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేసి ఉన్నా, ఎవరైనా మహిళల గురించి అసభ్యంగా ఏదైనా మాట్లాడినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం అధికార పార్టీకి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అటువైపు ఉంటేనేమో మంచివాళ్ళు, ఇటువైపు ఉంటేనేమో చెడ్డవాళ్ళుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏంటంటే విజయ్ కేసరి అనే అబ్బాయి కరెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. ఎక్కడ కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఎక్కడ ఉపయోగించడు. అలాగే ఏంటంటే ఇంకా యూట్యూబ్లో కిర్రా కార్పి కానివ్వండి, సీమరాజా కానివ్వండి, ఇంకా కొంతమంది మహిళల గురించి, వైసీపీ మహిళల గురించి వీళ్ళందరూ రెచ్చిపోతూ ఉంటారు. కిర్రా కార్పి ఏమో 2 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాడెవడో వీడెవడో ఏమన్నా పీకుతాడా లాగుతాడని చెప్పేసి వాడి స్థాయికి తగ్గ మాటలు కాకపోయినా సరే వాడు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళు మీ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు బూతులు మాట్లాడినా బతికేతల్లానే వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వైసీపీ పక్కన లేకపోతే ప్రజల పక్కన మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఇవన్నీ అమలు చేయకుండా చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా సరే వాళ్ళని కక్షపూరితంగా ఏదో ఒక విధంగా అణిచివేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టుగా ఉంది. దానికి అనుగుణంగానే మేడం వంగలపూడి అనిత మేడం గారు అసెంబ్లీలో ప్రజా సమస్యలు మరి ఏమీ లేనట్టున్నాయి, వీళ్ళని ఏదో ఒక విధంగా కట్టడి చేయాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు అయినటువంటి స్పీకర్ గారికి ఆవిడ విన్నవించడం జరిగింది. ఏంటంటే ఇక్కడ కేవలం ఆ విజయ్ కేసరి అనే అబ్బాయి ఎవరి గురించి అయినా మాట్లాడినా, ఇది ఏమన్నా చేసినా అతని మీద చర్యలు తీసుకోవచ్చు, అతన్ని కస్టడీలోకి తీసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఏమీ చేయకుండా ఏంటంటే
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతా ఉన్నారు కొంతమంది. వాళ్ళ వాళ్ళకున్నటువంటి ఆధారాలు తీసుకొని అన్ని విషయాల్ని కూడా ప్రజల ముందు ఉంచుతా ఉన్నారు. సో, వీళ్ళని కట్టడి చేస్తే ఇంకా మనకు ఎదురుండదని చెప్పేసి వీళ్ళు భావించినట్టుగానే మరి కనబడతా ఉంది. సో, యాక్చువల్‌గా ఏంటంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలంటే టీడీపీలోనే బాగా ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా మరి కంట్రోల్ చేయగలగాలి. అలా కంట్రోల్ చేయడం వస్తే ఖచ్చితంగా మొత్తం పార్టీలన్నీ చూడకుండా ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా, యూట్యూబ్‌లో తప్పుడుగా మాట్లాడినా వీళ్ళంటోళ్ళు అందరినీ కూడా మీరు మందలించే అధికారం మీకుంటుంది.